సంక్రాంతికి వస్తున్నటువంటి సినిమాల్లో అన్ని మంచిగా సూపర్ హిట్ కావాలి, మన ఇండస్ట్రీ ముందుకు వెళ్ళాలి అని చెప్పి మనం కోరుకుంటే, మన చిరంజీవి తాతయ్యనేమో అదే పాతకాలం చింతకాయ పచ్చడి లాంటి సినిమాలే తీస్తూనే పోతున్నాడు ఫ్రెండ్స్. ఇక మన చిరంజీవి తాతయ్య ఓ అమ్మ డాన్స్ మంచిగా చేస్తాడు, ఒక చరిత్ర ఉంది, ఈయనకి ఒక మంచి యుగం ఉంది, మంచి డాన్స్ చేస్తాడు అని చెప్పి అందరూ కూడా గప్పాలు డబ్బా కొడతారన్నమాట. కానీ ఆ ఎర్రి పప్పలకు తెలుసో తెలియదో, నాకైతే తెలియదు కానీ డోబ్ యాక్టర్ల తోటి పెట్టి డాన్స్ చేపిస్తాడు అని చెప్పి వాళ్ళకు తెలియదు అనుకుంటా, అది వేరే విషయం అనుకోండి. అయితే ఇప్పుడు శివశంకర మారం ప్రసాద్ నుంచి ట్రైలర్ వచ్చింది కదా మన చిరంజీవి తాతయ్యది, నయనతార అంటే. అయితే ఆ ట్రైలర్ లో వీళ్ళిద్దరిని చూసి అందరూ జనాలు బయట అందరూ ఏమనుకుంటున్నారు అంటే, ఇప్పుడు ఈ శివశంకర మారం ప్రసాద్ సినిమాలో మీసాల పిల్ల అనేటువంటి పార్ట్ పెట్టారు కదా, అసలు మీసాల పిల్ల లాంటి అమ్మాయి లాగా ఉందా ఈ నయనతార అంటే? 40 years పైననే వచ్చిన ఈమెకి ఏ విధంగా మీసాల పాట అని ఎందుకు క్రియేట్ చేస్తారు, ఈ విధంగా ట్రోల్స్ కి గురయ్యేటట్టు అని చెప్పి ఇంకొంతమంది అయితే గలీజ్ కామెంట్లు అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి కామెంట్ ని చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత దరిద్రంగా పెట్టిన తర్వాత నాకేమనిపించిందంటే, అసలు ఏందిరా నాయన, ఏ విధంగా ఇంత నెగిటివిటీ ఉంది ఈ శివశంకర మారం ప్రసాద్ సినిమా పైన అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది ఫ్రెండ్స్. అయితే ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకే విధంగా ట్రోల్స్ వస్తాయి, ఇంకే విధంగా ఈ సినిమా ఘోరాది ఘోరంగా ఫ్లాప్ అవుతుంది అనేటువంటిది ఊహించుకుంటుంటేనే నాకైతే సంతోషంగా ఉంది, బాధగా అయితే ఉంది ఫ్రెండ్స్. మరి లేకపోతే ఏంది ఫ్రెండ్స్, అసలు ఇది ఏడికెళ్ళి అసలు ఇంత ఘోరంగా స్టార్ట్ అవుతుంది. అసలు ఎందుకు మన చిరంజీవి తాతయ్య అసలు ఇలాంటి సినిమాలు, ఏజ్కి తగ్గట్టు సినిమాలు ఎందుకు చేస్తలేడు? డబ్బుల కోసం సినిమాలు తీస్తున్నాడా, లేకపోతే పూర్వకాలంలో ఆ హీరోయిన్లతోటి ఎంజాయ్ చెయ్యలేడు అని చెప్పి ఇప్పుడు సినిమాలు తీస్తున్నాడా అనేటువంటిది అయితే ఎవ్వరికి కూడా అలా ఊహకు కూడా అందుతలేదు ఫ్రెండ్స్. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేటువంటిది అయితే నా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో జెన్యూన్ కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బై.